నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం బాధితులకు సహాయక చర్యల విషయంలో అధికారులు అలసత్వాన్ని వేయటం లేదని మండిపాటు ప్రకాశం బ్యారేజ్లో కృష్ణమ్మ ఉగ్రరూపం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్న అధికారులు వర్షాలతో స్తంభించిన జనజీవనం రంగంలోకి నేవీ హెలికాప్టర్స్ వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల్లో అధికారులు పనితీరుపై చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తానే స్వయంగా రంగంలోకి దిగిన అధికారులు మొద్దు నిద్ర వేడుకుంటే ఎలా అని సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగిన పంపిణీ విషయంలో జాప్యంపై మండిపడ్డారు. పలువురు అధికారులు ఉద్దేశపూర్వకంగానే పంపిణీ సక్రమంగా జరగకుండా చేస్తున్నారని సమీక్షలో చర్చ జరిగింది. దీనిపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల్లో అధికారుల తీరుపై చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ జాడ్యాన్ని వదిలించుకోకుంటే సహించేది లేదని హెచ్చరించారు. బాధితులకు సహాయ చర్యల విషయంలో ఇప్పటికీ కొందరు అధికారులు అలసత్వాన్ని వేయటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలని సూచించారు. తానే స్వయంగా రంగంలోకి దిగిన అధికారులు ముద్దు నిద్ర వేడకుంటే ఎలా అంటూ అధికారులకు సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనుకున్న స్థాయి ఆహారం తెప్పించగలిగిన పంపిణీ విషయంలో జాప్యంపై సమావేశంలో సమీక్షించారు. బుడమేరు ముంపు ప్రాంతంలో డ్యూటీలో ఉన్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా పంపిణీలో జాప్యం అని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. నాడు జగన్ భక్త అధికారులుగా ముద్రపడి నాడు వైకాపాతో అంటగాకిన అధికారులు డ్యూటీలో ఉన్న చోట సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తింది. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ప్రవాహం పెరుగుతుంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు నెత్తారు. వరదను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్పై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మరోవైపు బ్యారేజ్ గేట్లకు బోట్లు అడ్డుపడ్డాయి. ప్రజలు వాహనాలతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజ్ వరదను చూసేందుకు ప్రజలు భారీగా తరలి రావడంతో వాహనాల రద్దీ కూడా పెరిగింది. ముందు జాగ్రత్తగా పోలీసులు ప్రకాశం బ్యారేజ్ పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజ్ వైపు ఎవరిని అనుమతించడం లేదు. ప్రకాశం బ్యారేజ్ వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో 70 గేట్లను ఎత్తి కూడా నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ భారీగా ఇటు శ్రీశైలం అదేవిధంగా వివిధ ప్రాజెక్టుల నుంచి వచ్చినవన్నీ కూడా కృష్ణమ్మ చెంతకు చేరి ఇటు ప్రకాశం బ్యారేజ్ నిండు కుండలాగా మారింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రకాశం బ్యారేజ్ మొత్తం కూడా హై అలర్ట్ కూడా ఏ క్షణాన ఏమి జరుగుతుందని కూడా ప్రజలు బిక్కుబిక్కుమంటూ కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి వరదను చూసేందుకు ప్రజలు కూడా భారీగా తరలివస్తున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీపై ఎలాంటి వాహన రాకపోకలను కూడా పోలీసులు నిలిపివేశారు. మరోవైపు ఇటు చూసుకుంటే ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొట్టుకొని 4 బోట్లు కూడా ప్రకాశం బ్యారేజ్లో అడ్డుపడ్డాయి. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ రికార్డ్ స్థాయిలో కూడా గేట్లు పెంచారు. అదేవిధంగా 70 గేట్లను దిగువకు కూడా వదులుతున్నారు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు ప్రకాశం బ్యారేజ్ మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం విజువల్లో ఏదైతే బోట్ని కూడా అడ్డుపడింది. ఇప్పటికే నిమ్మల రామానాయుడు కూడా వచ్చి బోట్ని కూడా పరిశీలించి దానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి. ఈ బోట్ తగలటం వల్ల ఒక గేట్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఈ బోటును చూసుకుంటే ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొట్టుకొని వచ్చిన 4 బోట్లు ప్రకాశం బ్యారేజ్కు గేట్లకు అడ్డుపడ్డాయి. గేట్ల నుంచి విడుదల చేసిన నీటికి అడ్డంగా మారడంతో నీరంతా నిలిచిపోయింది. ఈ 4 బోట్లు తగలటంతో బ్యారేజ్ ఓ పిల్లర్ కూడా పాక్షికంగా దెబ్బతిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు విడుదల చేసిన పలు గ్రామాలు కూడా ముంపుకు గురయ్యాయి. యనమల కుదురు సమీపంలో రక్షణ గోడకు కూడా సమంతగా వరద ప్రవహిస్తుంది. మునిగే ప్రమాదం ఉందని కూడా ప్రజల్ని ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. విజువల్స్తో చూసుకోవచ్చు. బోట్ ఏదైతే 4 బోట్లు కొట్టుకొచ్చాయో ఆ 4 బోట్లు కూడా ఇక్కడ మనం విజువల్స్తో చూస్తున్న పరిస్థితి. పైనుంచి వచ్చిన వరద బోటు కొట్టుకోవటం వల్ల పిల్లర్ కూడా పూర్తిగా దెబ్బతిందని కూడా చెప్పుకోవచ్చు.
అదేవిధంగా ఇటు విజువల్స్లో మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం కూడా నీటిమయమైందని చెప్పుకోవచ్చు. అటు మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం కానీ, అదేవిధంగా హోంమంత్రి నివాసం కూడా పూర్తిగా నీటిలో చిక్కుకున్న పరిస్థితి. ఒకవేళ కనుక ప్రజలే మాకు ముఖ్యమని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛన ఇప్పటికే ఈ కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చడంతో మొత్తం ఏం జరుగుతుంది అనేది ప్రజలు కూడా ఇక్కడ బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. అదేవిధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎన్ని క్యూసెట్లు నీరు వస్తుంది ఏంటి అనే దాన్ని కూడా ఇంకా అంచనా వేయలేం. ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వచ్చి ఈ బోట్లు అన్నీ కూడా పరిశీలించి అసలు ఈ బోట్లు ఎలా తీయాలి అనే దానిపై ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే బుడిమేరలో జరిగిన వంతెన అన్నీ కూడా ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటికీ కూడా ఇప్పటికే హెలికాప్టర్స్ని సైతం రెడీ చేసి ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కూర్చొని కూడా మానిటరింగ్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే వరద ఉధృతి కూడా భారీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భార్గవ్తో లిఖిత, వీడియో న్యూస్, ప్రకాశం బ్యారేజ్ నుంచి. ఏపీలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. దీంతో వరద సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుంచి 3 హెలికాప్టర్లు వచ్చాయి. హ్యాంగింగ్పేట ఎయిర్ బాస్ నుంచి మరో 4 హెలికాప్టర్లు బయలుదేరాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు. నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో అధికార యంత్రాంగం పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 11,41,276 క్యూసెక్ల నీరు ప్రవాహం వచ్చి చేరుతుంది. వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సహాయం అందుతుందని చంద్రబాబు నాయుడు వివరించారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పర్యటించారు. జోరు వర్షంలో బోటు ఎక్కి సింగినగర్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఉదయమే ఆహారం అందిందా అని వారిని అడిగి తెలుసుకున్నారు. తమకు ఆహారం, తాగునీరు అందాయని వారు ఆయనకు తెలిపారు. తనతో పాటు వచ్చిన మంత్రులను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. కష్టాలు ఉన్న ప్రజలను ఆదుకోవటమే తమ మొదటి ప్రాధాన్యత అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎప్పటికీ రానంత వరద వస్తుందని చెప్పారు. తానే స్వయంగా వరద ప్రాంతాలు పర్యటిస్తున్నట్లుగా వివరించారు. వరద బాధితులకు అన్ని రకాల సహాయక కార్యక్రమాలు అందజేస్తున్నామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలు విజయవాడ నగరాన్ని గడగడలాడిస్తున్నాయి. కొండపోత వానకు బెజవాడ వాసులు గజగజ వణిపోతున్నారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి వర్షం నమోదు కావడంతో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. పలు ప్రాంతాల్లో కట్టలు తెగిపోవడంతో అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, పైపుల్ రోడ్, రాజీవ్ నగర్, కండ్రిక, జక్కంపూడి కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతకంత వరద పెరగడంతో ఇళ్లను, వాహనాలు వదిలేసి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. బుడమేరు ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధులకు అందజేస్తారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు విజయవాడ అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం బుడమేరు వంతెన కాలువ వద్ద ఉన్నాము. న్యూ రాజరాజేశ్వరిపేట వద్ద ఉన్నాము. అదేవిధంగా బుడమేరు కట్ట తెగిపోవటం వల్ల ఇటు వాటర్ అన్నీ కూడా రాజరాజేశ్వరిపేటకు వచ్చాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ బుడమేరు కట్ట పొంగటం వల్ల కూడా మొత్తం రాజరాజేశ్వరిపేట మొత్తం కూడా మోకాల లోతు నీళ్లు కూడా వచ్చి జలమయమయ్యాయి. అదేవిధంగా ఊహించిన ఘటన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ స్తంభించిన పరిస్థితి. ఇటు మోకాల లోతు నీళ్లు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు చేపడుతున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సీఎంఓ అధికారులతో, అదేవిధంగా ఎమ్మెల్యేలతో, మంత్రులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కూడా సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అదేవిధంగా
స్వయంగా ఎమ్మెల్యే బోండా ఉమ అదేవిధంగా మంత్రి నారాయణ సైతం బుడమేరు కాలువను పరిశీలించి ఆ ప్రాంతాన్ని అన్నీ కూడా పరామర్శించారు. అదేవిధంగా నిన్న ఏదైతే కొండ చర్యలు విరిగిపడ్డాయో ఆ కొండ చర్యలు విరిగిపడిన వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఆహారం అదేవిధంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో బుడమేరు కాలువ అనుకోని క్షణాల్లో ఇప్పటికే పొద్దున ఉదయం 6 గంటలకి కూడా ప్రశాంతంగా ఉన్న రాజరాజేశ్వరిపేట 7 గంటల సమయంలో అటు కట్ట తెగిపడిపోవటం వల్ల ఇటు మొత్తం వాటర్ అన్నీ కూడా రాజరాజేశ్వరిపేటకు కూడా వచ్చాయి. చూసుకోవచ్చు మనం విజువల్స్లో మోకాళ్ళ లోతు నీళ్లు. అక్కడ బాధితులు ఇంటికి వెళ్ళటానికి కూడా ఇబ్బందులు పడుతుంది. మొత్తం కూడా వాటర్ అన్నీ కూడా ఇళ్లల్లోకి చేరుకొని కట్టుబట్టలతో సైతం వాళ్ళు రోడ్డు మీద ఉన్న పరిస్థితి. ఇప్పటికే బోండా రవితేజ వచ్చి కూడా వాళ్ళని పరామర్శించిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వీళ్ళు తీసుకెళ్లారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎవరైతే ఉన్నారో అన్ని కూడా సహాయ చర్యలు కూడా చేపట్టాలని చెప్పి కూడా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. వాగులు వంకులు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీకి అంతరాయం కలగకుండా ఇప్పటికే మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే అధికారులు ఆదేశించారు. ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగితే సహించేది లేదని చెప్పి కూడా తెగేసి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 6 గంటలకు ప్రశాంతంగా ఉన్న రాజరాజేశ్వరిపేట ఒక్కసారిగా ఇటు జల దిగ్బంధం అయిన పరిస్థితి. ఇప్పటికే మంత్రి నారాయణ ఆల్రెడీ బుడమేరు వచ్చి అసలు మొత్తం పంపింగ్ ద్వారా కూడా వాటర్ అన్నీ కూడా పంపించేసే పరిస్థితి. ఇసుక కట్ట తెగిపడిపోవటం వల్ల ఇటు మొత్తం ఇసుక బండ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం కల్లా ఒక కొలికి వస్తుంది. ఇప్పుడు ఉన్న కొంతమంది ఈ ఏరియాలో ఉన్న కొంతమంది స్థానికులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ఎప్పుడూ తమ ఏరియాలో ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఫస్ట్ టైం బుడమేరు కాలువ పొంగటం వల్ల కూడా ఇది ఏర్పాటు జరిగిందనుకో. ఇక్కడ కొంతమంది మనతో స్థానికులు ఉన్నారు. చెప్పండి అసలు ఏంటి, మీరు మీ ఇల్లు ఎక్కడ, ఏంటి అసలు ఏం జరిగింది, ఉదయం ఎన్నింటికి ఈ వాటర్ ఫ్లో అనేది వచ్చింది, అసలు ఏంటి? మా ఇల్లు ఇదేనండి, ఈ పక్కిల్లే. ఉదయం నేను 6ంటికి లేచి ఆర్టీసీ డ్రైవర్ని. ఉదయం డ్యూటీకి వెళ్ళాను, బాగానే ఉంది. ఇలా మధ్యలో ఇంట్లో నీళ్ళు వచ్చేసి ఇలా పిల్లలు ఇల్లు ఖాళీ చేయమన్నారు. చేయమనేసరికి నేను మధ్యలో డ్యూటీ దిగిపోయి ఎమర్జెన్సీగా డిపో మేనేజర్ గారిని అడిగి డ్యూటీ దిగి వచ్చాను. వచ్చేప్పటికి సామాన్లు అన్నీ ఇంట్లో పిల్లలు మావిడ అన్నీ సామాన్లు చదివారు. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారండి? అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడూ ఇలా రాలేదు, ఒకవేళ వస్తే ఫర్దర్ అంటే నెక్స్ట్ టైం ఒకవేళ వస్తే వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మీరు అందించుకోబోతున్నారు? ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఒకటి చిన్నది ఉంది మేడం. ఎప్పుడో నా చిన్నప్పుడు వేసారు. ఆ తూములు పెంచి కొద్దిగా లాకులు అయి పెడితే నీళ్ళు ఎమ్మట వెళ్ళటానికి లేదా అటు నుంచి రాకుండా ఏం లాకులు ఏమి లేవు. వస్తే మట్టి పోస్తున్నారు. అది వచ్చిన తర్వాత ఎప్పుడుకో ఇలా మునిగిపోయిన తర్వాత, అదే ముందుగా చేస్తే ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇటు సహాయ చర్యలు మొత్తం ప్రమాదం జరిగిన తర్వాత సహాయం చేయటం కాదు, ముందే కనుక ఒకవేళ కనుక ఆ బండ్కి ఇసుక వేసి ప్రభుత్వాలు ఎటైతే ప్రతిపక్షం కానీ అధికారం పక్షంలో ఉన్న నాయకులు జస్ట్ చేతులు దులుపుకుంటున్నారు తప్ప తమ గోడును ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. స్థానికులు చెప్తున్న పరిస్థితి ప్రకారం ఏదైతే బుడమేరు వంతెన శాశ్వత పరిష్కారానికి ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి బోండా ఉమ తీసుకెళ్లిన పరిస్థితి. ఖచ్చితంగా దానికి శాశ్వత ఆల్రెడీ ఇటు కొన్ని గంటల క్రితమే మంత్రి నారాయణతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకి త్రాగునీరు అదేవిధంగా మొత్తం కరెంట్ అంతరాయం లేకుండా ఏదైతే ఉందో ఫుడ్ అన్నీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే బోండా ఉమాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఎప్పటికప్పుడు అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేస్తూ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద ఇటు కట్టుబట్టలతో తాము ఇక్కడ ఉన్నామని చెప్పి కూడా స్థానికులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, బుడమేరు కాలువ నుంచి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం ఫలించింది. విజయవాడకు పవర్ బోర్డ్స్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నిన్న కేంద్రంతో చంద్రబాబు నాయుడు సహాయక చర్యల విషయంపై మాట్లాడారు. పవర్ బోర్డ్స్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపించాలని కోరారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు
కేంద్రం బోట్స్ను పంపించింది. బోట్స్ ద్వారా సింగనగర్ ముంపు ప్రాంతంలో ఆహార పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులను వేగవంతం చేయడం జరిగింది. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్లు బాటిల్స్ ను ప్రభుత్వం అందజేస్తుంది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదల ప్రభావంతో విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్ద విజయవాడ వయా మచిలీపట్నం నర్సాపూర్ రైల్వే ట్రాక్ పై వరద నీరు ప్రవహిస్తుంది. స్థానిక బుడమేరు కాలువ కట్ట గండిపడటంతో నిడమానూరు వద్ద రైల్వే ట్రాక్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. ఇప్పటికే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజీ రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. తొలుత ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ఒక బోటు కొట్టుకొచ్చింది. వేగంగా వచ్చిన బోటు ప్రకాశం బ్యారేజ్ గేటు 69ను ఢీకొన్నది. ఈ ఘటనలో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్ అయింది. అసలు ఏం జరిగింది, బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని తెలుసుకునే లోపే మరోసారి 4 బోట్లు కొట్టుకుని వచ్చాయి. దీంతో అధికారులు అనుమానాలు మొదలయ్యాయి. ఇదంతా పనిగట్టుకుని ఎవరైనా చేస్తున్నారా, లేకుంటే వేరే ప్రాంతం నుంచి వస్తున్నాయా, దీని వెనక ఏమైనా కుట్ర ఉందా, ఒకవేళ కుట్ర అయితే ఎవరి పని అనేది తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం. బాధితులకు సహాయక చర్యల విషయంలో అధికారులు అలసత్వాన్ని వేయటం లేదని మండిపాటు. ప్రకాశం బ్యారేజ్లో కృష్ణమ్మ ఉగ్రరూపం, 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్న అధికారులు. వర్షాలతో స్తంభించిన జనజీవనం, రంగంలోకి నేవీ హెలికాప్టర్స్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.